కొడగడం అయితే చాలా ప్రజాస్వామ్యం కూలి చేసిన రోజుగా భావించాల్సిన ఒకసారి రియాక్షన్ చూద్దాం. బీజేపీ నుంచి ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. ప్రభా గారు, ఏం ఏకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను కూడా మీరు చెప్పు చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారనేది వస్తున్నటువంటి వాదన, ఆరోపణ. ఏం మాట్లాడుతున్నారు అసలు? మాట్లాడడం అంటే కాస్త ఆలోచన చేయాలి మాట్లాడే ముందు. ఇప్పుడు వాళ్ళకి అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఈ రోజు గాంధీ భవన్ కి ఇలా వెళ్తే కుర్చీల కోసం ఎంత మంది కొట్టుకొని వస్తున్నారో మనకు కనిపిస్తుంది. మీరు మా భారతీయ జనతా ఆఫీస్కి రండి, అలా కొట్టుకునేది ఎప్పుడు మాకు కనిపించదు. మీరు స్టేట్ లో అధికారంలో ఉంటే మాకు కావాలని చెప్పేది నెక్స్ట్ వస్తున్నారు కాబట్టి అప్పుడు చూద్దాం. నిజంగా ప్రభాకర్ మీరు చెప్పిన పాయింట్ లో ఒకటి, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు అన్నారు. దాన్ని క్యాష్ చేసుకుంటుందా బీజేపీ? మేము క్యాష్ చేసుకునే అవసరం లేదండి. ప్రజలు చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ గా ప్రజలకి ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారు? ఇంకా వీళ్ళప్పుడు కొట్టుకొని వస్తారు. ఎగ్జాంపుల్ గా మనం చూస్తే వీళ్ళ క్యాబినెట్ లో ఉన్న 2 మహిళలు ఉన్నారు, కొండా సురేఖ, సీత. ఆమె ఏమైంది? మన కొండా సురేఖ గారి విషయం వస్తే వాళ్ళ ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పి కాదనట్లేదు. ఆ డిస్కషన్స్ కూడా పెట్టాము. ఆల్రెడీ వాళ్ళ మధ్య ఉప్పు నిప్పుకున్నటువంటి తరుణంలో బీజేపీ ఇంకాస్త ఆజ్యం పోస్తుందా అనేది ఇక్కడి నుంచే వచ్చారంటే మీరంటే మీరు అనుకునే స్థాయిలో వాళ్ళ మధ్య ఇంకా గ్యాప్ పెరిగితే అది బీజేపీ స్కోప్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా మాకు స్కోప్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు చూస్తారు వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు మాకు ఎప్పుడు వీళ్ళు మాకేం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకొని చావు బతుకే సరిపోతుంది. వీళ్ళు పదవుల కోసం, వీళ్ళ కమిషన్ల కోసమే కొట్టుకొని వస్తున్నారు. వీళ్ళకి మా హామీలు గ్యారంటీలు వీళ్ళే నెరవేరుస్తారు అన్నది ప్రజలు చూస్తున్నారు కదా. ఏం జరగబోతుందో చూద్దాం. నిజంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేస్తున్న అఫిడవిట్ లో కావాలని చెప్పి కేసు వివరాలు ఇవ్వలేదా, లేదంటే ఇక్కడ సిఈసి ఏమన్నా కావాలని చెప్పి ఈ విషయాన్ని దాచిపెట్టి ఉంచితే కనుక యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద. సుప్రీం కోర్టు కూడా ఛాన్స్ ఉంది, యోచనగా తెలుస్తుంది. కాబట్టి ఏఐసిసి నేతలు ఏం జరగబోతుంది ఏంటనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొన్ని గంటల్లోనే. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.